వేములవాడ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం 5 రోజుల పసికందు ప్రాణాలను బలి తీసుకుంది. కోనరావుపేట మండలం పల్లి మక్తకు చెందిన అనుష అనే మహిళ ప్రసవం తర్వాత సరైన వైద్య సేవలు అందకపోవడంతో బాబు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్య ధోరణి వల్లే తమకు తీరని అన్యాయం జరిగిందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ ఇక్కడ వైద్య సేవల్లో నిర్లక్ష్యంపై వార్తలు రావడం గమనార్హం. తాజా ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆల్రెడీ ఆయనకు ఇట్లా శ్రీకాంత్ నెంబర్ ఇచ్చిన మాట్లాడారు, ఆయన తీసుకుపోతాడు మిమ్మల్ని. తీసుకొచ్చిన ఇట్లా ఎన్నులు అన్ని చూసిండు, వేసిండు, వేస్తే పాలు పట్టింది, పాలు పట్టి మళ్ళీ పడబెట్టి మళ్ళీ అన్ని చూసిండు. ఇంకొక మాట్లాడినాక ఇక మళ్ళీ ఎట్టు మళ్ళీ పాలించినాక మళ్ళీ ఎట్టుకొచ్చి తిరిగినాక నిద్ర వేయండి. డెలివరీ అయిపోయిన తర్వాత బాబు పుట్టిందని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సండే రోజు లీవ్ పడతారు. సండే నాడు రాలేదు, ఏ డాక్టర్ రాలేదు. మండే రోజు చూసారు ఏదైనా సీరియస్ ఉంటుంది, ఇన్సిడెంట్ ఏదైనా సీరియస్ ఉంటే ఒక రోజు మధ్యలో ఆగగలుగుతాడు బాబు. దానికి ఏదైనా కంపల్సరీగా మీరు శాఖపరంగా కంపల్సరీగా మాకు రెస్పాన్స్ దానికి ఇచ్చి మమ్మల్ని మాట్లాడేదని చెప్పాలి. మళ్ళీ ఒకటి, ఇక్కడ ఇప్పుడు ప్రొద్దున ఆల్రెడీ రౌండ్స్కి వచ్చిన డాక్టరు 4 గంటకి ఆల్రెడీ బాబు చనిపోయింది. అప్పటికే డెడ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా వచ్చి మాత్రం మాట్లాడింది లేదు. ఇంతవరకు మాకు రెస్పాన్స్ ఇచ్చి మనకి ఇది అని చెప్పి పోలీస్ శాఖ వారు వచ్చారు, ప్రెస్ వాళ్ళు మీరు వచ్చేదాకా కూడా కంపల్సరీ ఇప్పుడు ఇంతవరకు ఒకళ్ళు కూడా మాకు వచ్చి ఏ సమాధానం చెప్పలేదు. సూపరింటెండెంట్ సార్ వస్తారట, ఇంకా వస్తారా అని చెప్పి వెళ్ళిపోయారు. అందులో నిన్న కూడా 11 గంటలకు వచ్చినాడు. మార్నింగ్ ఎవరు రాలేదు. శాఖపరంగా కంపల్సరీ ఒకటి చెప్పాలి. వీళ్ళకి ఏం చెప్పినాడు, బుగ్గ కింద వేసినాక మళ్ళీ వచ్చి ఒక డాక్టర్ ఇద్దరు వీళ్ళు డాక్టర్ దగ్గర మళ్ళీ తీసుకోమంటే వీళ్ళు తీసుకురమ్మని సార్ చెప్పలేడు, వీళ్ళు తీసుకోపోలేదు. తీసుకొచ్చారు, బాబుకు పాలు పట్టించి పడుకోబెట్టి నైట్ మళ్ళీ మబ్బులో చనిపోయినాక వచ్చింది. అప్పటిదాకా కూడా ఆల్రెడీ మధ్యలో పగుడి నుంచి మళ్ళీ మబ్బులో 4 దాకా రానేలేదు. ఉదయం పగుడిని చూసిన డాక్టర్ మళ్ళీ సాయంత్రం మబ్బులో 4 దాకా రాలేదంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మించిన దానికి ఇంత న్యాయం ఉంటుంది అన్నట్టు హాస్పిటల్లో కూడా. అయితే శనివారం ఆపరేషన్ చేస్తామని మేము శుక్లాన్ని వచ్చినాం, జాయిన్ కావాలమ్మని పల్లి బతుకు ఇచ్చినాం. మా బుజ్జిని మా బిడ్డ మా ఇంటికైనా ఉంటుంది. ఆడికెంచి మేము ఇంటి మా అత్తమ్మ ఇట్లా ఇడికైనా వచ్చేది. శుక్లాన్ని జాయిన్ అయినాం. శనివారం నాడు పొద్దున్న ఆపరేషన్ చేసేది. 11:30 వరకు బాబు పుట్టినాక మేము ఇట్లా ఆపరేషన్ చేస్తాం చూద్దాం. ఇట్లా మరి బాబు పెట్టున్నాడు, మరి ఆపరేషన్ చేయాలి అంటే ఆపరేషన్ చేస్తాను చూద్దాం. మీ బాబు పెట్టున్నాడు, మరి మంచిగా ఉంటే చేస్తాం, లేకపోతే లేదంటే మంచిగా ఉన్నాడు బాబు అని అన్నారు. అన్నాక లోపల మరి ఆమెతో ఏమో పూర్తిగా చెప్తలేదు, చేయకుండా చెప్తలేదు. మరి చేయమంటారు అంటే నేను ఆడబిడ్డని అడిగినా, లతమ్మని అడిగినా, మరి ఎలా చేయమన్నామంటే మరి ఏమో అని అంతట్లో మా కొడుకు ఏం చేసిండు, మా మాల్ని ఫోన్ చేసిండు. చేతకి ఇట్లా బాబు పుట్టిండే బాబు అని అన్నాక మంచిగా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నాడు, మరి ఆపరేషన్ చేయమంటారు. చేయమని మంచిగా ఉంటే ఇంకేంద్రా చేయమని అని అన్నాడు. అన్నాక అయితే ఆపరేషన్ చేసి తీసుకొచ్చినాక అక్కడ చెప్పినట్టు సార్ మళ్ళీ అసిలేసారు. మా బిడ్డను తీసుకొచ్చి అసిలేసాక మళ్ళీ సార్ రాలేడుగా. ఒక బాబుని ఇచ్చినప్పుడు మనకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పిన ముచ్చట తప్ప మళ్ళీ చూడలేదు. అన్నాడు అసిలకు రాలేడు, మళ్ళీ ఆదివారం రాలేడు. సోమవారం వచ్చిండు. సోమవారం వచ్చి సారు మరి గొంతు చిన్నగా ఎడుతుంది పిల్లగాడు, వాళ్ళు 4 చూస్తే ఈ పిల్లగాడు ఒక్కడు చిన్నగా ఎడుతున్నారు, పెద్ద ఎడతారు అని అంటే ఏం కాదమ్మ కొద్దిగా గట్టిని ఎడతాను అన్నాక సోమవారం చూసిపోయాడు. మళ్ళీ నిన్న 11 అయింది కావచ్చు, 11-12 మధ్యలో ఎంతలో వచ్చిండు. పొద్దున వచ్చి చూస్తే నేను అన్న సారు మరి దమ్ము ఎక్కువ బాబు, దమ్ము ఎక్కువ సారు అన్నాడు. అమ్మ కొంచెం సాస్ ఎక్కువ తీసుకుంటారు పిల్లలు కదా, వేయపోతారు గట్టిన అన్నాడు.
అన్నాక ఇక సార్ చూసిండు వెళ్ళిండు బుగ్గ కింద మాత్రం వేయరు అమ్మ కొద్దిగా పసికలైంది బుగ్గ కింద వేయరంటే మేము మొన్నటి ఎత్తున్నాం బుగ్గ కింద నిన్న పొద్దున వేసినాము మళ్ళీ కొద్ది సూట్ వేసినాం సార్ వేసి బాబు దగ్గర ఉన్నాం బాబుని లోపల తీసుకెళ్ళాను ఏడ్చిండు పాలు పట్టింది పాలు పట్టి బుగ్గ వేసుకొని కొట్టినాక కొంచెం బండి అయితే ఆడుకున్నాక మళ్ళీ ఏడ్చిండు రాత్రి 11 అయిపోయింది సార్ 11-12 అయింది అయినాక మళ్ళీ ఏడితే మళ్ళీ పాలు ఇచ్చింది మళ్ళీ వేసుకొని కొట్టినాక పిల్లగాని వండ పెట్టి మేము అనుకున్నాం కట్టే సార్ ప్లేస్ కట్టే ఇది జరిగింది సార్ ఏం జరిగినంత మేము సార్కు 2 చెప్పినాము తమ్ముడు కొంచెం చెప్పిన గొప్ప చిన్న చెప్పిన చెప్పి 2 మాత్రం చెప్పిన సరే శనివారం నాడు పుట్టిండా శనివారం ఆదివారం